తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గచ్చిబౌలి, కూకట్పల్లి, నిజాంపేట్, హైదర్నగర్, బాచుపల్లి ఇలా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వర్షపు నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వచ్చే 5 రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల అయితే వాతావరణ కేంద్రం చెప్పినట్లు వచ్చే 5 రోజులు వర్షాలు పడతాయా లేదా వేచి చూడాల్సిందే. ఓటమి భయంతోనే వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతున్నారని తెదేపా సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు చేసేలా మంత్రులే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. జూన్ 4 తర్వాత తెదేపా నేతలను తరిమేస్తామంటూ వైకాపా నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని, ముందు వారి సంగతి చూసుకోవాలని హితవు పలికారు. జగన్ కు ఆయన తల్లి, 2 చెల్లెళ్లు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. 135 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సతీ సమేతంగా ఆయన సందర్శించారు. అనంతరం సాయిబాబాను దర్శించుకునేందుకు వారు షిరిడీకి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ అధికారంలోకి రాబోతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం ఐపాక్ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్ ఎన్నికల ఫలితాల అంచనా వేశారు. మళ్లీ అధికారంలోకి వస్తున్నామన్నారు జగన్. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని, 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచామని, ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామన్నారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతోందని, జూన్ 4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందన్నారు. ఫలితాల తర్వాత దేశం మొత్తం మన వైపే చూస్తుందన్నారు జగన్. కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్ తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు విద్యుత్ ఉద్యోగుల మీద అబాండాలు మోపటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు. విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే బాధ్యుణ్ణి అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వైఖరి ఆడరాక పాత గజ్జలు అనే సామెతను గుర్తు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్టమైన వ్యవస్థను నిర్మించిందని హరీష్ రావు పేర్కొన్నారు. రెప్పపాటు కాలం కూడా కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిందన్నారు. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్పకూల్చిందన్నారు. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలు విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి, రాజకీయం అయిపోయింది, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలకు సమయం అయిపోయిందన్నారు రేవంత్ రెడ్డి. నా విమర్శకులు ఏం మాట్లాడినా పట్టించుకోనన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బుధవారం నుంచి సచివాలయానికి వెళతానని, పాలనపై, ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెడతానని తెలిపారు. మొత్తానికి ఆయన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో ఈ ఎన్నికల సమయం గడిపారు, పాలన మీద దృష్టి ఆ సమయంలో పెట్టలేదనే విషయం తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో 13 స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్లో 50,000 మెజారిటీతో గెలవబోతున్నామన్నారు. రైతు రుణమాఫీ, తడిచిన ధాన్యం కొనుగోళ్లు, విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, హాస్టళ్లకు సన్నబియ్యం లాంటి కార్యక్రమాల అమలు పనిని ప్రారంభిస్తానని వివరించారు. ప్రతి ఏడాది కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్య రాయ్ తన లుక్ తో ప్రత్యేక కళ తెస్తారు. ఈ వేడుక కోసం కుమార్తెతో కలిసి ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రయంలో కుడి చేతికి కట్టుతో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఐష్ కు ఏమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ గాయంతో కేన్స్ రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య ఎలా నడుస్తారంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం గాయమైనప్పటికీ కేన్స్ కు సిద్ధం కావడంపై ఆమె నిబద్ధతను కొనియాడుతున్నారు. భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడంతో పాటు రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. భాజపా నేతలు రిజర్వేషన్లకు ఎప్పుడూ వ్యతిరేకమేనని ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో లక్నోలో నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు.